నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతంతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, సంవత్సరం కాలం ఈ రోజుతో ముగింపు పలికింది. సో దీంట్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒకటైన తల్లికి వందనం అనే పథకం ఈరోజు అమలు చేయబోతున్నారు. మ్యాక్సిమం అమలు చేశారంటే కూడా పడిపోయినాయి చాలామంది తల్లుల ఖాతాల్లో కూడా. సో గత ప్రభుత్వంలో కూడా ఇట్లా ఏది ఫీజు రీయింబర్స్మెంట్ దాని కింద 15,000 వేసారు స్కూల్కి వెళ్ళే పిల్లలకి. ఇప్పుడు కూడా సేమ్ అలానే వేస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా పడతాయని చెప్పారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు పడలేదు అంటున్నారు కొంతమంది పడ్డాయి అంటారు. మీరే ఉంటారు. అదే ఈ ప్రభుత్వం ఏదో ఒక ఐవాష్ కంటి తుడుపు చర్య కార్యక్రమాలు తప్పితే చిత్తశుద్ధితో మనం అన్నది చేద్దామనేది ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఉదాహరణకి గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అన్నారు. గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అంటే దీన్ని ఫ్రీ అంటారా? 1750 మీరు కట్టండి ముందు, ఆ తర్వాత ప్రభుత్వం రీయింబర్స్ చేస్తారు. నేను కట్టినాక ప్రభుత్వం రీయింబర్స్మెంట్ అనేది మనకు చరిత్ర తెలియదు. ప్రభుత్వం ఎప్పటికి ఇచ్చాను, ఏమి ఇచ్చాను? 1750 నేను కట్టేయాలట. కట్టినాక అది దీన్ని ఫ్రీ అంటారా? ఫ్రీ బస్సు ముందు ఏమన్నారు? ఫ్రీ బస్సులో ఎక్కడి నుంచి మీ అమ్మ పుట్టింటికి వెళ్ళాలన్నా అత్తారింటికి వెళ్ళాలన్నా మా చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పండి, ఏం చెల్లెళ్ళు అని చెప్పి మాట్లాడిన ఈయన ఇవాళ ఏమంటాడు? ఆ జిల్లా వరకేనట పరిమితం, ఆ డిస్ట్రిక్ట్ దాటి వెళ్ళడానికి కాదంట ఫ్రీ బస్సు. ఆ జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు సార్. అంటే ఈ పెళ్ళి అత్తారిల్లు అంటే కూడా ఆ జిల్లాలోనే అత్తారిల్లు తీసుకోవాలా? ఏమి అంటే ఏదో అనేయటం, దాని తర్వాత ఏదో దానికి వంక పెట్టడం, లిటిగేషన్ పెట్టడం, దానికి లింక్ పెట్టడం. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు లేదు. సంవత్సరం అయిపోయింది పిల్లలకి. ఈ భృతి నిరుద్యోగ భృతి లేదు, సంవత్సరం అయిపోయింది. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఆడపిల్లకి 15,000 లేదు. ఇప్పుడు 15,000 ఎంతో ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది? తల్లి నీకు, తమ్ముడు నీకు, చెల్లి నీకు, నీకు ఎంతమంది ఉంటే ఎంత కనండి. నేను ఎంతమంది కంటే అంతమంది, నలుగురు కంటే 60,000 ఇలా కదా మాట్లాడింది చంద్రబాబు. అది కదా ఈ జుట్టు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ నాది హామీ నాది పూచి చేస్తామని చెప్పింది. మరి వాళ్ళు ఏంటి, ఏం చేస్తున్నారు? మీరు ఇస్తున్నారా? ఆ 15,000 మాట 15,000 మాట తగ్గించి 13,000 అంటున్నారు. ఆ 2,000 కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసం కానీ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ కహానీలు ఇవన్నీ 15,000 13,000 చేసి మళ్ళీ దాంట్లో ఒకళ్ళకే ఇంట్లో ఎవడు చెప్పమన్నాడు? నేను ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది. నీ నోరు అది నోరా తాటి పట్టా మీ నోర్లు అందరిలో ఎంతమంది ఉంటే అంతమంది వేస్తారని చెప్పారు కదా. ఎప్పుడు వేస్తారు? సంవత్సరం అయింది. ఇప్పుడు సంవత్సరం అయినా ఒకళ్ళకి అది కూడా వెయ్యరు. ఎందుకంటే చెప్పేస్తాడు ఆల్రెడీ. ఇంట్లో ఒకళ్ళకైనా పెళ్ళి ఎలక్షన్ అవగానే మాట మార్చేశారు. ఇప్పుడు ఒకటి ఎంతమంది, అదిలో ఎన్ని రాజకీయాలు ఉంటాయి చూద్దాం, ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇంక 2-3 రోజుల్లో ఎంతమంది రాజకీయాలు. ఇందులో మళ్ళీ ఆయన ఓపెన్గా మన పార్టీ తప్పితే, మన కూటమి వాళ్ళకి తప్పితే వైసీపీ వాళ్ళకి ఎవరికి ఏమి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహకరించకూడదని కూడా ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన మాట్లాడారు కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన సీఎం మాట్లాడతారన్నమాట. ఆ మాట కూడా ఆయనకి ఏమి ఇంగితం లేదు, ఏమైనా మాట్లాడేశాడు ఆయన. ఇప్పుడు మరి ఆ లెక్కలో ఇస్తున్నాడా? అందరికి ఇస్తున్నాడా? లేదు కదా. చెప్పారు అందరికి ఇస్తున్నాను. ఇప్పుడు పడుతున్నాయంటే కూడా మళ్ళీ మీరు సమర్థించి మాట్లాడదు. అందరికీ ఇవ్వటంలా, కేవలం ఒకళ్ళకే ఇస్తున్నాడు. ఇంట్లో ఒకళ్ళకే. ఇంట్లో అందరికీ ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తా అన్నది కదా మీ నోరు. ఇవాళ అందరికీ ఇవ్వట్లేదు. ఇంట్లో 9 పిల్లలు ఉంటే 9 ఇస్తున్నారా? ఇస్తున్నారంట కొంతమందికి. మళ్ళీ మీకు అర్థమవుతుంది నేను అడిగేది. ఇంట్లో 9 ఉంటే 9కి 4, 15, 60,000 అని చెప్పారు. ఇప్పుడు ఆ పద్ధతిలో ఇస్తున్నారా? లేదా ఇంటికి 15,000 ఇస్తున్నారా? ఇంటికి 15,000 ఇస్తున్నారు. ఇంటికి 9 ఉంటే అదే మరి చంద్రబాబు మాట్లాడి నీకు ఆ సుబ్బారాయుడు నీకు రామానాయుడు నీకు ఎంతమంది, తమ్ముడు నువ్వు కూడా, చెల్లి నీకు చెల్లెమ్మ నీకు కూడా, ఇలా కదయ్యా మాట్లాడారు. ఇంట్లో 9 ఉంటే 9కి 4, 15, 3 ఉంటే 3కి 3, 15, 45,000 కదా మాట. ఇవాళ ఇంటికి ఒక 15,000 అంటున్నారు. 15 కూడా కదా, మళ్ళీ 13 అంటున్నారు. సరే 15 కాదు 13 ఏదో ఒకటి ఇచ్చారు అనుకుందాం. మళ్ళీ ఇంటికి ఒకటే ఏంటి? ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది కదా. నేను మాట అది కదా. అంటే నరం లేని నాలిక, చిత్తశుద్ధి లేని నాలిక, తాటి పట్ట అన్నట్టు నోటికి వచ్చింది. అప్పుడు మాట్లాడేశారు. జనాలను మభ్యపెట్టారు. జనాలు ఒక భ్రమలో తీసుకెళ్ళిపోయారు. గెలిచినాక మమ్మల్ని పీకేదే ఉందన్నట్టు మీ ఇష్టానికి దానికి రూల్స్ రెగ్యులేషన్స్. మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచాలన్నారు. బాధుడు ఇప్పుడు కరెంట్ ఛార్జీ
విపరీతం బాధలు వచ్చేస్తాయి. కరెంట్ ఛార్జ్ ఈయన ఎవ్వరు అనలా ఈ మాటలని. వీళ్ళే పబ్లిక్ మీటింగుల్లో రికార్డెడ్గా మాట్లాడారు. ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళు అలాంటి వాళ్ళు సొంతగా క్రియేట్ చేసే మాటలు కావు, వీళ్ళు మాట్లాడిన మాట. విద్యుత్ పెరగదు, పెన్షను అని. ఏం తమ్ముళ్ళు మాది గ్యారంటీ అన్నాడు. సంవత్సరంలో ఎంత పెరిగింది విద్యుత్? 2 రెట్లు పెరిగింది. 200-300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు వాళ్ళు 1000 రూపాయలు వస్తాను. మీరు కనుక్కోండి. ఓకే, మేము ఎంక్వైరీ చేసి అన్నీ వాపోతున్నారు. ఇది ఎక్కడ బాధుడు అని. బాధుడు అని ఆ రోజు గొడవ చేసి వాళ్ళు మీ బాధుడు ఏంటి ఇవన్నీ తప్పదు. ఈ ప్రజలు ఏంటంటే ఇచ్చేశారు అధికారం. మన రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఎన్నికలైనాక కష్టమో నష్టమో 5 ఏళ్ళు వాళ్ళ దుర్మార్గులో ధర్మాత్మలో ఆ ఏలికి ఎవరికైతే ఏలికి ఇచ్చామో వాళ్ళని భరించాలి. ఇప్పుడు ఈ ప్రజలు భరించక తప్పదు. ఈ మోసాన్ని, ఈ అబద్ధాల ఆరబోతని, ఈ డ్రామాల్ని, ఈ కుంటి సాకుల కుంటు ప్రభుత్వాన్ని భరించక తప్పదు, భరిస్తారు. ఓకే సరే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.